హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు సార్. తెలుసు కదా, మీరు చూస్తున్నారు రాజుడు జాబ్ అలర్ట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంతోమంది నిరుద్యోగులకు ఈ వీడియో అనేది అందుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే జాబ్ నోటిఫికేషన్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మనం మెయిన్గా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ 2025లో మనకు వచ్చేసి ఆర్ఆర్సీ తూర్పు రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మొత్తం 3115 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టింది. ఓకే ఫ్రెండ్స్, తాజాగా ఈ విషయాన్ని ప్రకటించిందనమాట ఆర్ఆర్సీ. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ఆహ్వానిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి అక్కడే ఈ దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, తెలుసు కదా, అర్హత కలిగిన 10th పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులు కానీ ఈ నోటిఫికేషన్కి అయితే అర్హులని అయితే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, పోస్ట్ వివరాలు లేకపోతే మనకు అప్రెంటిస్లోని మనకు 3115 పోస్టులు అయితే మనకు రావడం అనేది జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పెద్ద పోస్టులు అయితే చెప్పుకోవచ్చు. ఓకే, అర్హతలు ఏమేమి కావాలి సార్ అంటే గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మొత్తం మార్కులతో 10+2 అంటే 10th ఇంటర్ లేదా మామూలుగా 10th ITI ఇలా ఏదైనా కానీ వ్యవస్థ కింద 10వ తరగతి బోర్డు పరీక్ష లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, NCVT అండ్ SCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్లు జాతీయ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి వయోపరిమితి వచ్చేసి కనీస వయస్సు 15 సంవత్సరాలు అనమాట. బిలో ఏజ్ వచ్చేసి 15 years. నోటిఫికేషన్లో పేర్కొన్న కట్ ఆఫ్ తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి అంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 years వరకు అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వ గుర్తింపు పొందిన మెట్రికులేషన్ సర్టిఫికేట్ లేదా జనన ధృవీకరణ పత్రం అంటే మనకు బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ వీళ్ళైతే తీసుకుంటున్నాం అని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి సార్, ఏంటి ఏం విధంగా అని మీరు అడిగినట్టయితే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రుసుము అంటే మామూలు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, SC, ST అండ్ PWBD అభ్యర్థులకు మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. మామూలు SC, ST మహిళలకు, PWBD అభ్యర్థులకు మినహాయింపు అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మిగిలిన వారంతా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యమైన తేదీలు వచ్చేసి మనకు నోటిఫికేషన్ విడుదలైంది పోయిన నెల జూలై 31, 2025లో అయితే విడుదలైంది మనకు. మరి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం ఎప్పుడు సార్ అంటే August 14th, 2025 అంటే ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. August 14th మనకైతే స్టార్ట్ అవుతుంది. దరఖాస్తులు చివరి తేదీ వచ్చేసి September 13, 2025. ఓకే, September 13, 2025 అంటే మనకు మ్యాక్సిమంగా నెల టైం అయితే ఇచ్చినారనమాట అది అప్లై చేసుకోవడానికి. ఓకే, ఎంపిక ఎలా ఉంటుంది సార్ అని మీరు అడిగినట్టయితే సాంప్రదాయ నియామక పరీక్షల మాదిరిగా కాకుండా అంటే ఎగ్జామ్స్ ఇలాంటివి ఏం పెట్టకుండా ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారితమైనది. అంటే మీ క్వాలిఫికేషన్ ఆధారంగా అయితే తీసుకుంటామని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా వచ్చే జాబ్స్ అనేవి ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అధికారిక వెబ్సైట్ వచ్చేసి మనకు www.rrcer.orgలోకి అయితే వెళ్ళి మనకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రమా.